సార్ ఫైనల్గా హర్ష సాయి గురించి చెప్పాలంటే ఏం చెప్తాను మీరు? హర్ష సాయి అతను బయటకు వచ్చి చెప్పని విషయాలు నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన వర్షన్ ప్రకారం చూస్తే ఇది వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్. ఇట్స్ నాట్ నోవే కనెక్టెడ్ టు మానభంగాలు, బ్లాక్ మెయిల్ ఏమి కాదు. మీరిద్దరు కలిసి తిరిగారు, కలిసి తిరిగి బెడ్ షేర్ చేసుకున్నా, అన్నీ చేసుకున్నారు. నువ్వు షేర్ చేసుకోబట్టే నువ్వు 2 కోట్లు పెట్టావు, అతను సినిమా తీసావు అతనితోటి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు 2 కోట్లు పెట్టారంటే 2 కోట్లు సినిమాకు పెట్టావా, లేకపోతే అతనికి అప్పించావా? 2 కోట్లు సినిమా పెట్టి నీమే సినిమా పెట్టారు, పోయింది కనుక 2 కోట్లు ఇవ్వమంటున్నావా? ఆల్ దిస్ థింగ్స్ అన్నీ ఆన్సర్లెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నువ్వు 2,000 ఖర్చు పెట్టచ్చు, 4 కోట్లు ఖర్చు పెట్టచ్చు. దట్ ఇస్ అనవసరం. నువ్వు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ అన్నీ ఇష్టపడి ఖర్చు పెట్టుకున్నావు. నేను బలవంతం చేశాడు 2 కోట్లు ఖర్చు పెట్టమని, నువ్వు అక్కడ మాట చెప్పావు. నేను ఖర్చు పెట్టాను అంటున్నావు. సినిమా తీసావు, నేను బలవంతం చేశాడు సినిమా తీయమని. లేదా సినిమా తీసినప్పుడు ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చాడా? సినిమా తీయి, ఆ తర్వాత నేను సినిమా రిలీజ్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాను, లేదా ఆ డబ్బు నీకు తిరిగి ఇస్తాను ఏమన్నా చెప్పాడా? ఇవన్నీ బయటికి రావాలి. ఏమీ లేకుండా నువ్వు అతనితో సినిమా తీసివి, అతనికి 2 కోట్లు అప్పించానంటివి, అతనితో తిరుగుతా ఉంటివి, పెళ్లి చేసుకోమని అంటున్నాడు, దాట వేస్తున్నాడు అంటున్నావు, బ్లాక్మెయిల్ అంటున్నావు. కలిసి అంగీకారంతో ఇద్దరు బెడ్ షేర్ చేసుకుంటే బ్లాక్మెయిల్ ఏముంది దాంట్లో? అందరికీ తెలుసు. తెలిసిందని బ్లాక్మెయిల్ ఏముంటుంది? అతను అన్నాడని ఇవన్నీ ఒక రూమర్స్ స్ప్రెడ్ చేసి తద్వారా ఏదో బెనిఫిట్ పొందాలని అంతే. బ్లాక్మెయిలింగ్, ఈఎంఐ బ్లాక్మెయిలింగ్ కనపడుతుంది యాజ్ ఆన్ టుడే. రేపు అతని వివరాలు కూడా వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చినా తెలుస్తుంది ఎవరైనా.